తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక సదరం క్యాంప్ బుధవారం నుండి ప్రారంభమైంది. గతంలో సర్టిఫికెట్లు పొందిన వారు మరోసారి పరీక్షలు చేయించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో వివిధ ప్రాంతాల నుండి వికలాంగులు క్యాంపుకు తరలివచ్చారు. వినికిడి దృష్టిలోపం కలిగిన వికలాంగులు ధ్రువపత్రాలను పునఃపరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం నుంచి సదరం క్యాంపు ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే క్యాంపు ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా మొదటి రోజు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. క్యాంపులో పరీక్షలు చేయించుకునేందుకు కంటి వినికిడి లోప వికలాంగులు ఉదయం 8:30 గంటలకే ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరానికి వచ్చి గంటల కొద్దీ వేచి ఉండి పునఃపరీక్షలు చేయించుకున్నారు. కొందరు నడవలేని స్థితిలో ఉన్న వారిని అక్కడకు తెచ్చేందుకు కుటుంబ సభ్యులు అవస్థలు పడ్డారు. దూర ప్రాంతాల నుంచి వైద్యులు, టెక్నీషియన్లు సకాలంలో వచ్చినప్పటికీ ఆన్లైన్లో వారి పేర్లు నమోదు చేయడం కొంత ఆలస్యమైంది. దీంతో రోగులకు టోకెన్లు ఇచ్చి దాని ప్రకారం పరీక్షలు చేశారు. వైద్యశాలలోని మొదటి అంతస్తులోని కంటి విభాగంలో డైక్ సెంటర్లో ఈఎన్టీ విభాగ పరీక్షలు నిర్వహించారు. ప్రతిరోజు తెనాలి పట్టణ పరిధిలోని 100 మంది పరీక్షలు చేయించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించి ఆప్థమాలజీకి 50 మందిని, ఈఎన్టీకి 50 మంది వచ్చి పరీక్షలు చేయించుకునే విధంగా చర్యలు చేపట్టారు. నర్సరావుపేటలో ప్రభుత్వ వైద్యశాల నుంచి ఈఎన్టీ వైద్యులు డాక్టర్ ఎం చంద్రబాబు, సత్తెనపల్లి నుంచి వచ్చిన డాక్టర్ మాధురీలు, బాపట్ల నుంచి వచ్చిన ఆప్థమాలజీ వైద్యులు డాక్టర్ ఆశా కిరణ్, నర్సరావుపేట నుంచి వచ్చిన డాక్టర్ ఎన్ హిమశ్రీలు రోగులకు వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరోసారి వికలాంగుల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ప్రత్యేక సదరం క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి నెల 3 రోజుల పాటు దీన్ని నిర్వహించినట్లు కూడా ఆమె తెలిపారు. వికలాంగులు వారికి కేటాయించిన సమయంలో వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నమస్కారం. ఈరోజు మన జిల్లా వైద్యశాల తెనాలిలో సదరం పెన్షనర్స్కి రీఅసెస్మెంట్ స్టార్ట్ చేశాము. మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆదేశాల మేరకు అండ్ సెర్క్ వాళ్ళ కోఆర్డినేషన్ అండ్ మున్సిపల్ కమిషనర్ గారి కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈరోజు ఆప్థమాలజీ అండ్ ఈఎన్టీ కేసెస్ మాత్రం వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రతి వారం బుధ, గురు, శుక్రవారాల్లో ఈ సదరం రీఅసెస్మెంట్ జరుగుతుంది. మనకి డాక్టర్స్ని డెప్యూట్ చేశారు. ఈఎన్టీ ఒక 2 డాక్టర్స్ అండ్ ఆప్థమాలజీ 2 డాక్టర్స్ వచ్చారు. ఈఎన్టీకి ఒక 50 పెన్షనర్స్ని ఈరోజు అసెస్ చేస్తారు అండ్ ఆప్థమాలజీ కూడా 50 పెన్షనర్స్ని అసెస్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి వారం జరుగుతుంది.